తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి మహర్దశ పట్టబోతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టులో పర్యటించనున్నారు. కేవలం పర్యటన మాత్రమే కాదు, అక్కడి భక్తుల కష్టాలు తీర్చేందుకు టీటీడీ ద్వారా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత జూన్లో పవన్ కళ్యాణ్ కొండగట్టు వచ్చినప్పుడు భక్తులకు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. వెంటనే టీటీడీ అధికారులతో మాట్లాడి ఇప్పుడు ఏకంగా 100 గదుల అతిథి గృహం, 2000 మంది కూర్చునేలా దీక్షా మండపం నిర్మాణానికి ఆమోదం తెలిపేలా చేశారు. శనివారం దీనికి సంబంధించిన భూమి పూజలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరి 12 గంటలలోపు కొండగట్టు చేరుకుంటారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన తర్వాత స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహిస్తారు. అనంతరం భూమిపూజ పూర్తిచేసి హైదరాబాద్కు తిరిగి వెళ్తారు. ప్రోటోకాల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఎవరినీ కలవరు. కాబట్టి అభిమానులెవ్వరూ కొండగట్టుకు రావద్దు అని జగిత్యాల ఎస్పీ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.